యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనములండి. ముందుగా మనం 2 మాటలు చెప్పుకున్న తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాము. మన మందిరం తరపు నుంచి జీసస్ ఫోర్ టచ్ మినిస్ట్రీస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ నుండి 40 రోజులు మనము ఉపవాస కూడికలు పెట్టి ఉన్నామండి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల కాడ నుండి 9 గంటల వరకు జరుగుతుందండి. మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడి ప్రేమను బట్టి ప్రేమ విందు జరుగుతుంది. అదే విధముగా ప్రతి ఒక్క ఆదివారము మా చర్చి తరపు నుండి నిరుపేదలకు సాయంత్రం 8 గంటల కాడ నుండి 9 గంటల వరకు ఎంతో మంది ఆహారం లేక బాధపడుతున్న వారికి బండ మీద వెళ్ళి మేము రోజుకి ఇప్పుడు 50 మంది వరకు ప్రతి ఆదివారం మేము ఇస్తున్నామండి. మాకున్న స్తోమతను బట్టి దేవుడు బహుగా దీవిస్తే ఇంకా ఎంతో మందికి కూడా ప్రతి ఆదివారం అయినా పోయి ప్రతిరోజు చేస్తానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఎంతో మంది నిరుపేదలు ఉన్నారు, వారందరూ కూడా భోజనం లేకుండా బాధపడుతున్నారు. కానీ యేసయ్య ప్రేమను బట్టి మాకు ఇచ్చిన దాంట్లోనే మేము సహాయము అందరికీ చేస్తున్నాము. మీరు కూడా కనుక ఈ సందేశాన్ని కనుక విని ఉన్నట్లయితే మీకు ఏమైనా దేవుడి పట్ల ప్రేమ కలిగి దీంట్లో మనము కూడా పాలు పంచుకుని సహాయపడదాం అనుకున్న వారు కనుక ఎవరైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా మా టీవీ మన యూట్యూబ్లో స్క్రోలింగ్ వస్తుందండి. దాంట్లో అదే విధముగా మన స్కానర్ కూడా ఉంటుంది. మీరు ఎవరైనా సరే తప్పనిసరిగా యేసయ్య ప్రేమను బట్టి మీరు కూడా సహాయం చేయాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా చేయొచ్చు. అదే విధముగా ఈ 40 రోజుల కూటమి ఎందుకు అంటే ఈ 40 రోజుల్లో నాకు యేసయ్య ఒక పెద్ద మందిరం కట్టిస్తాడని పరిపూర్ణ విశ్వాసం. దేనికంటే యేసయ్య ఒక మాట అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని. నా దేవుడి పట్ల పరిపూర్ణ విశ్వాసంతో నేను ఈ 40 రోజులు కృతజ్ఞత కూడికలు పెట్టి ఉన్నానండి. ఈ 40 రోజుల్లో నేను ఎవరినైతే అడగటం లేదు, సర్వశక్తి కలిగిన దేవుడిని యేసయ్యని అడుగుతున్నా. నానా నేను నిన్ను మాత్రమే అడుగుచున్నాను తండ్రి, ఆ మందిరానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అంత ఖర్చున దేవా నువ్వు ఇచ్చిన దేవుడివి, ఇవ్వగలిగిన దేవుడివి, చేయగలిగిన దేవుడు అని నేను యేసయ్యని మనస్ఫూర్తిగా మేము మా సంఘము మొత్తం కలిసి ప్రతిరోజు 40 రోజులు ప్రార్థన చేస్తున్నామండి. మీరు ముఖ్యముగా ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరు మరి ముఖ్యముగా చేయవలసింది ఏంటంటే మీరు కూడా మందిరం కొరకు ప్రార్థించమని అడుగుతున్నానండి. ఫస్ట్ గా ఒక మందిరం కట్టాలంటే మనకి డబ్బుల కన్నా కూడా ఎక్కువైనది ప్రార్థనా బలం కావాలండి. అందుకని మిమ్మల్ని అందరికీ కూడా ఫస్ట్ గా నేను కోరుకుంటుంది ప్రార్థన చేయండి. దేవా మీ మందిరముని ఈ బిడ్డ నిర్మించుచున్నాడు కనుక నా తండ్రి నాయనా మీరు తోడై ఉండి ఆ మందిరం నిర్మించండి తండ్రి అని ప్రతి ఒక్కరు ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరు ప్రార్థన చేయమని కోరుకుంటున్నా. రెండోది, మీకు ఎవరికైనా కనుక ఈ మందిరం కడుతున్నాము కనుక మీకు ఎవరికైనా సహాయం చేయాలి అని యేసయ్య కనుక ప్రేరేపణ మీ హృదయంలో కలగ చేస్తే మీరు తప్పనిసరిగా మందిరం కడతానికి సహాయం చేయించండి. ఎందుకంటే కింద స్క్రోలింగ్ లో మా అకౌంట్ నెంబర్స్ వస్తుంది, మీరు దానికి డొనేషన్ చేయొచ్చు. లేదంటే స్కానర్ ఉంది, దానికి మీరు స్కాన్ చేయించండి. ఎంతైనా చేయొచ్చు. 10 రూపాయల దగ్గర నుంచి మీ స్తోమత కొద్దు ఎంతైనా చేసి మనం కడుతుంది దేవుడు ఒక మందిరం, దాంట్లో పాలుభాగస్తులు అవ్వండి. దేవుడు కృప మీ మీద అత్యధికముగా వస్తుందండి. అదే విధముగా నేను చెప్పేది ఏమిటంటే దేవుడు ఒక మహాప్రేమను బట్టి యేసయ్య మీతో మాట్లాడి మీ హృదయాన్ని కనుక గర్తిస్తే తప్పనిసరిగా మీరు మమ్మల్ని వచ్చి కలవచ్చు. కలవలేని పక్షంలో మా అకౌంట్ కి మీరు డొనేషన్ చేయొచ్చు. లేదు రాలేని పక్షంలో మీరు ఫోన్ లో చూస్తున్నా, టీవీలో చూస్తున్నా స్కానర్ కనపడుతుందండి. మీరు తప్పనిసరిగా మందిరానికి మీ వంతు సహాయం చెయ్యాలి, దేవుని ప్రేమను బట్టి చెయ్యాలి అనుకున్నా ప్రతి ఒక్కరు ఎవరైనా సరే తప్పనిసరిగా చేయండి. దేవుని దీవెనలను పొందండి. దేనికంటే నేనేమి నా సొంతం కోసం అడగట్లా, ప్రభు మందిరము కొరకు నేను అడుగుచున్నాను కనుక ఈ సందేశం విన్న వారు ఎవరైనా సరే తప్పనిసరిగా దేవుని ప్రేమను బట్టి మనం కూడా మనంతా చేద్దాము మందిరంలో అనుకున్నవారు దయచేసి చేయమని యేసు నామములో కోరుకుంటున్నాను. అయితే మనము వాక్య భాగంలోకి వెళ్దాము. విధేయతలో విజయం. ఈ రోజు మనం చెప్పుకుంటున్న అంశం ఏమిటి? విధేయతలో విజయం.
అంటే దేవుడి పట్ల మనకి ఎలా ఉంటే మనకి విజయం కలుగుతుంది అనేది చాలా ముఖ్యమైన అంశం అండి. దేనికంటే చాలా మంది అనుకుంటా ఉంటారు, నేను దేవుడి సన్నిధానానికి వెళ్తున్నాను, నాకు ఏ కార్యము జరగట్లేదు, నాకు ఏ అద్భుతము జరగట్లేదు, ఏంటి నా పరిస్థితి అనుకుంటున్నారు. అంటే అలా జరగాలి అంటే మన ఒక మనసు ఎలా ఉండాలి, మనం ఏ విధంగా బ్రతకాలి, మనలో నీతిగా ఉండాలి. ఆయన మనల్ని చూచుచున్న దేవుడు, మన నీతిని బట్టి అక్కడ మనకి అద్భుతాలు అనేకమైన కార్యాలు జరుగుతాయండి. సరే, వాక్యంలోకి వెళ్దాం. వాక్యం చెప్తున్నాను. ఇర్మీయా 42వ అధ్యాయము 6వ వచనం చదవండి. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారుమై అది మేలే కాని కీడే కాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో ఆ దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులము అగుదుము. చూడండి ఎలా ఉంటే దేవుడు మనకి కార్యాలు చేస్తాడు అనేది ఇప్పుడు ఇక్కడ మనకి దేవుడు వాక్యం మనకి సెలవిచ్చుతుంది. ఇంకొకసారి చదవమ్మా ఫస్ట్ నుండి. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట ఒక్క నిమిషం అమ్మ. మనకి మేలు కలగాలంటే ముందుగా మనం ఏం చేయాలి? మన దేవుడి మాట వినాలి. వినకుండా ఎంతసేపు నువ్వే అడుగుతూ ఉంటావు, యేసయ్యా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఆ కార్యం చేయి, నాకు ఈ కార్యం చేయి, నాకు కారు కావాలి, లేకపోతే నేను గొప్పవాడు కావాలి, నాకు ఇల్లు కావాలి, లేకపోతే నాకు ఉద్యోగం కావాలి, నాకు వ్యాపారం కావాలి, లేకపోతే నాకు ఈ వ్యాధి తగ్గాలి, అనేకమైన సమస్యలతో మీరు దేవుడిని అడుగుతా ఉంటారు. ఎంతసేపు మీరు అడుగుతా ఉంటారు తప్ప దేవుడు నాకేం చెప్పాడు, నేనేం చేయాలి అనేది ఎవరైనా ఎప్పుడైనా ఆలోచన చేశారా? చెప్పండి. ఎవరు చేయరు. ఎంతసేపు అయినా సరే ప్రతి ఒక్కరు నేను దేవుడిని అది అడిగారు, ఇది అడిగారు, నాకు ఆ కార్యం చేయమన్నాను, నాకు ఈ కార్యం చేయమన్నాను అంటారు. మనం దేవుడి మాట మనం ఏం విన్నాము? చెప్పండి. దేవుడు ఎంతసేపు ఎవరు మాట్లాడినా దేవుడు నాకు ఈ కార్యం చేయలా అనే మాట్లాడతాడు. దేవుడి మాట నువ్వే విన్నావు, దేవుడు ఏం కార్యం చేస్తాడు? చెప్పండి. మన దేవుడు ఏం చెప్తున్నాడు? యేసయ్యా చెప్పండి. ఆయన మనల్ని తప్పు చేయొద్దన్నాడు, తప్పు చేయకుండా ఎవరైనా బ్రతుకుతున్నారా? అబద్ధం ఆడొద్దన్నాడు, అబద్ధం ఆడకుండా ఎవరైనా బ్రతుకుతున్నారా? పాపం చేయొద్దన్నారు, పాపం చేయకుండా ఎవరైనా బ్రతుకుతున్నారా? ఈ లోకాసులు వద్దన్నాడు, ఈ లోకాసులు లేకుండా ఎవరైనా బ్రతుకుతున్నారా? చెప్పండి. ఈ ఎవరి మీద కోపం పెంచుకోవద్దన్నారు, కోపం లేకుండా ఎవరైనా బ్రతుకుతున్నారా? ఒకరిని చూసి కుళ్ళుకోవద్దన్నాడు, ఎవరైనా ఈ విధముగా జీవిస్తున్నారా? మన మనసు యథార్థముగా ఉండాలన్నాడు, ఎవరైనా యథార్థంగా కలిగి ఉంటున్నాడా? దేవుడి పట్ల భయంతో జీవించాలి. నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నావు అనేది మన దేవుడు చూచుచున్న దేవుడు. ఎందుకంటే ఆయన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడై ఉన్నాడు. నీ ఆలోచన, నీ మనసులో తలంపు పుట్టక మునిపే నీ ఆలోచన ఏమై ఉందో ఆయనకి తెలుస్తుంది. ఎవరైనా సరే అమ్మో నా దేవుడు చూస్తున్నాడు అని భయంతో బ్రతుకుచున్న వారు ఉన్నారు. ఇవన్నీ కనుక మనం చేసినట్లయితే నువ్వు అడిగిన క్షణమే, నీ నాలుక నుంచి పలికిన మరుక్షణమే అక్కడ అద్భుతాలనే అన్ని జరుగుతాయండి. దేనికంటే మనం ఎంతసేపు దేవుడి వైపు చూస్తున్నా, మనం లోకం వైపు చూసి లోక కోరికలన్నీ అడుగుతుంటే ఎందుకు నెరవేర్తి, ఎక్కడ నెరవేర్తి? చెప్పండి. ఎవరికైనా మీ మనసులో భయం ఉందా? చెప్పండి. మీరేం చేస్తున్నారు? నన్ను ఎవరు చూస్తాం లేదు, నా ఆలోచన ఎవరు చేస్తారనుకుంటున్నారు. నీ ఆలోచన చూసే దేవుడున్నాడు, నువ్వేం చేస్తున్నావో చూసే దేవుడున్నాడు. ప్రతి ఒక్కరు ఈ భయం కనుక కలిగి ఉంటే నీ నాలుక నుంచి పలికే ప్రతి మాట నెరవేరుతుంది. ఎందుకంటే మనం ఆయన పట్ల భయం కలిగి ఉండాలి. ఆయన సర్వ సృష్టిని సృష్టించిన దేవుడై ఉన్నాడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడై ఉన్నాడు. మన హృదయ తలపు తెలియదా? ఖచ్చితంగా తెలుసు ఆయనకి. మనం ఎక్కడైనా సరే ఆయన మాటని ఆలకించి జీవిస్తున్నామా?
ఆయన మాటని ఆలకించి జీవిస్తున్నామంటే అందరూ బైబిల్ చదివేస్తూ ఉంటారు. ఏ ఒక్కరైనా బైబిల్ ప్రకారం జీవిస్తున్నారా చెప్పండి? ఎవరు జీవించరు. బైబిల్ చదివినంత సేపు మాత్రం ఆ 10 నిమిషాలు, అర్ధ గంట బైబిల్తో ఉంటారు. నమ్మో దేవుడి వాక్యం మనల్ని గద్దిస్తున్నది. దానికి తగినట్లుగా ఎవరైనా జీవిస్తున్నారా? ఎంత మాత్రం జీవిస్తున్నారు? జీవించలేరు, జీవిస్తల్లా. కారణం ఏంటంటే మనం ఈ లోకంలో ఉన్నాము. మన మనసును ఏలుతుంది ఎవరంటే అపవాది. మనము కనుక దేవుడి బిడ్డగా ఉంటే అపవాదిని మనము ఏలుతాము, అపవాదిని మనము జయిస్తాము. అంటే అపవాదిని జయిస్తూ ఉంటే పెద్ద విషయమేం కాదండి. మన చేతిలో ఇంత భారీ ప్రత్యేక అవసరంలా వస్తున్న చెడ్డ తలంపులు మన హృదయంలోకి రానియకుండా, నీ ఆలోచనతో నాకు సంబంధం లేదు, నేను దేవుడి బిడ్డని, చెడ్డ ఆలోచన నా హృదయంలోకి రావడానికే వీల్లేదు అని కనుక మనం ప్రతి ఒక్క ఆలోచన కనుక నిలిపివేసినట్లయితే మనం దేవుడి బిడ్డలమే ఖచ్చితంగా. ఎందుకంటే అది మన చేతుల్లోనే ఉంటుంది. చెడ్డ ఆలోచన రావాలన్నా, చెడ్డ తలంపుల్ని మనం ఆహ్వానించాలన్నా ఎవరిలో ఉంటుంది? అది మనలోనే ఉంటుంది. మనం ఏం చేయాలి? ఆ చెడ్డ తలంపులు మనలోకి రావడానికి వీల్లేదని వస్తున్న ప్రతి ఒక్క తలంపుని నువ్వు కనుక అడ్డగిస్తే అది ప్రయత్నించి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. దేనికంటే ఇతను మన మాట వినడు. కారణం ఏంటంటే ఇతను దేవుడి బిడ్డ అని. అలాగే మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం ఆయన మాట వినాలి. ఇంకోసారి చదువు ఫస్ట్ నుండి. మాకు మేలు కలిగినట్లు మేము మన దేవుడైన యెహోవా వినువారు, మన దేవుడైన మాట వినివారమై. ఒక్క నిమిషం, అక్కడ ఏమంటున్నాడు? మీరు నా మాట వినాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనము కనుక దేవుడి మాట వినాలి అంటే మనం విన్నట్లయితే మనంతా ధన్యులు ఇంకొకళ్ళు ఉండరండి. ఎందుకంటే అక్కడ వాక్యం అనగా దేవుడు మనతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. మనం చదివిన ప్రతి ఒక్క వాక్యాన్ని మన హృదయంలో నాటబడాలి. అప్పుడే ప్రతి ఒక్కటి కూడా మనం ఆయన మాట విన్నట్లు. మనం ఏం చేస్తున్నా సరే, అమ్మో నా దేవుడు చూస్తున్నాడేమో, నేను ఈ కార్యం చేయకూడదేమో అని మనసులో భయం కనుక ఉన్నట్లయితే ఆయన మాట మనం ఉన్నట్లయితే చదువు ఇంక ముందుకెళ్ళు. మేలే కాని కీడే కాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపి విషయంలో నా దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు ఏమంటున్నాడు? మాటకు విధేయులు మగు అంటున్నాడు. అంటే ఆయన మాటని మనం వినాలి. ఆయన మాటను మనం వింటే మన మాట ఆయన వింటాడు కాదా? ఉదాహరణకి ఒక తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి ఏం చెప్తాడు? తండ్రి మాట విన్న బిడ్డకి ఏమైనా ఇస్తాడు కాదా? తండ్రి మాట స్కూల్కి వెళ్ళమంటే వీడు కాలేజీకి వెళ్ళకుండా భయంకరంగా బజార్ లేకుండా తిరుగుతా, నాన్న నాకు డబ్బులు కావాలని ఇస్తాడా? నువ్వు చెడిపోతావయ్యా నేను ఎవరంటాడు. అదే తండ్రి మాట అని కాలేజీకి శ్రద్ధగా వెళ్ళి వచ్చి ఇంట్లో కనుక చదువుతుంటే నా బిడ్డ మంచి ప్రయోజకుడు అవుతాడని నువ్వు ఏమి అడిగినా తండ్రి చేస్తానికి సిద్ధంగానే ఉంటాడు. అట్లాగే మనం బైబిల్ అందరూ చదివేస్తున్నాం, కానీ బైబిల్ మాత్రం ఎవరు పాటిస్తున్నా? బైబిల్ని కనుక, బైబిల్లో ఉన్న వాక్యాన్ని కనుక మనం పాటించినట్లయితే అద్భుతాలన్నీ కూడా మన సొంతం. నీ నాలుక నుంచి నువ్వేమడుగుతా వాడు ఆయన నీకు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తప్ప ఈ లోకంలో నీకు ఇవ్వగలిగిన వారు ఇంకా ఎవరిలో లేదు. కారణం ఏమిటో తెలుసా? ఆయనే సృష్టికర్త, ఆయనే మనల్ని సృష్టించాడు. సమస్త ధననిధి ఆయనలోనే ఉంది, సర్వకృప ఆయనలోనే ఉంది, సమస్త ఆశీర్వాదములు ఆయనలోనే ఉన్నాయి, సర్వ స్వస్థతలు ఆయనలోనే ఉన్నాయి. ఎక్కడా లేవండి, ఆయనలోనే ఉన్నాయి. ఇంకా ఎక్కడ ఎతికినా శూన్యమే నీకు. ఈ అన్నికి ఆయనలోనే ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎంత ప్రేమగా యేసయ్యని మెప్పించి తీసుకోవాలి చెప్పండి. మనం ఆయన ప్రేమిస్తే చాలు, ఆయన నమ్మితే చాలు. ఏమంటున్నాడంటే యేసయ్య, నువ్వు నన్ను నమ్మితే నా మహిమను చూస్తావు. నమ్మేది ఎంతమంది చెప్పండి? నమ్మట్లేదు. కష్టం వచ్చినప్పుడు నువ్వు వచ్చేసి యేసయ్య యేసయ్య అంటే ఆయన అప్పుడు నేను పట్టించుకోడండి.
నిరంతరము మనం ఎప్పుడు ఒకే విధముగా ఉండాలి. లేదు, కష్టం వచ్చినప్పుడు నువ్వు దేశయాన్ని ఎస్ఐ సన్నిధానానికి వచ్చావు, ఇక పాపాలు చేయని ఒప్పేసుకో, అప్పుడు పట్టించుకుంటాడు. నిన్ను పట్టించుకునే సమయం ఏంటంటే నీ కష్టాలు వచ్చింది, నీకు బాధలు వచ్చింది, నీకు ఇబ్బంది వచ్చింది, నీ చుట్టూ కూడా శత్రువులు ఉన్నారు, నువ్వేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నావు, నీకు బ్రతుకు మార్గం లేదు. యేసయ్యా నా పాపాలని క్షమించే తండ్రి, ఇంకా నేను నీ యొక్క మాట మాత్రమే వింటాను, నేను ఏ పాపం జోలికి వెళ్ళను, నేను ఏ తప్పులు చేయను అని నువ్వు కనుక ఆయన సన్నిధానంలో ఒప్పుకున్నట్లయితే ఆ క్షణమే నువ్వు క్షమించబడతావు, ఆ క్షణమే ఆయన రక్తంలో కడగబడతావు, ఆ క్షణం నుండే నీకన్నీ మేలులే జరుగుతాయి, ఆ క్షణం నుండే ప్రతి కీడు నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. దేనికంటే ఒప్పుకోవాలి, అవన్నీ విడిచిపెట్టేశారు, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. దేనికంటే మన దేవుడు మనల్ని నిరంతరము ప్రేమించుచున్న దేవుడు గనక ఆయన ఎలాంటి బిడ్డలైనా ప్రేమిస్తాడు. మరొక వాక్య భాగానికి వెళ్దాం. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరము. చూడండి, ఆయన కనికరించే దేవుడు గనక నువ్వు ఎలాంటి పాపంలో నుండి వచ్చినా అనవసరం. దేనికి? నీ పాపాలు కడిగేసిన తర్వాత యేసయ్య జ్ఞాపకం చేసుకోవడం, నిన్ను జ్ఞాపకం చేసుకోవద్దు అంటాడు. దేనికంటే మనందరం ఆయన బిడ్డలం కనుక, ఆయన మనం అంతగా ప్రేమించుచున్న తండ్రి గనక. మరొక వాక్య భాగానికి వెళ్దాం. మత్తయి సువార్త 14:17 14వ అధ్యాయము 17-18 వచనం. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకైన వాటిని నా యొద్దకు తెండని చెప్పింది. పచ్చిక మీద కూర్చుండురని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకి ఇచ్చారు. శిష్యులు జనులకు వడ్డించి వాళ్ళందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినివారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. చూసారా అండి, ఇది దేవుడి దీవెన కనుక వస్తే ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న ఉదాహరణ. దేనికంటే నీ దగ్గర ఏమీ లేదు, నీకు సమృద్ధి లేదు, నీకు సమస్యలు ఉన్నాయి, నీకు ఇబ్బందులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అయ్యా నేను ఏమీ చేయలేను అని నువ్వు దైవ సన్నిధానానికి వెళ్ళు. యేసయ్య నిన్ను దీవిస్తూ స్టార్ట్ చేస్తే నీ బిడ్డల తరాలు తిన్నా తరగదు. దేవుడు ఒక దీవెనలు ఆ విధంగా ఉంటే ఆయన ఆశీర్వాదము ఆ విధముగా ఉంటుంది. అక్కడ ఎంత మంది సమృద్ధిగా తిన్నా ఇంకా ఎంత మిగిలిపోయింది. అక్కడ ఉన్న జనాలు ఎంతమంది? ఈయన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు. కానీ దేవుడు ఏం చేశాడు? దాన్ని ఆశీర్వాదించాడు, దీవించాడు. ఎంత మందికి సమృద్ధిగా సరిపోయింది. అందుకే యేసయ్యలో ఏముందంటే సమృద్ధి ఉంది, యేసయ్యలో ఏముందంటే ఆశీర్వాదములు ఉన్నాయి, యేసయ్యలో ఏముందంటే ఐశ్వర్యం ఉంది. ఆయన ఐశ్వర్యం ఇచ్చాడా? తరగని ఐశ్వర్యం. ఆయన దీవెనలు ఇచ్చాడా? తరగని దీవెనలు. ఆయన ఎవరికైనా సరే ప్రేమిస్తూ కనుక స్టార్ట్ చేస్తే అది ఎంతగా ఎక్కువైపోతుందంటే ఎక్కువైపోయింది, తెలుసా అండి? అట్లాగే ఆయన మనం అంతగా నమ్మాలి. ఆయన కనుక నమ్మితే అక్కడ మహా అద్భుతం జరిగింది. అక్కడ ఉన్న చేపలేంది, అక్కడ ఉన్న రొట్టెలేంది చెప్పండి, అక్కడ ఉన్న జనాలు ఎంతమంది? కానీ
వారందరూ కూడా సమృద్ధిగా తినగా కూడా అదికి విందుని వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండి ఎత్తిరి. స్త్రీలను పిల్లల్ని కాక తినేవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. చూసారా? ఈ గొప్ప అద్భుతం అంటారా కాదా? అట్లాగే మన జీవితాల్లో అనేకమైన బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అప్పులు వస్తాయి, శత్రువులు వస్తారు, అందరూ వస్తారు. వీటిని చూసి ఏ మాత్రము కూడా మీరు బెదరవద్దు, చెదరవద్దు, భయపడవద్దు. దేనికంటే మన యేసయ్య జీవము కలిగిన దేవుడు, నీ మొర నా మొర ఆలకించే దేవుడు, నిన్ను దీవించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను స్వస్థత పరిచే దేవుడు అండి మనతో ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా నమ్మకము కలిగి ఉండండి. మనకేమున్నా లేకపోయినా నమ్మకమును మాత్రం యేసయ్య పట్ల కోల్పోవద్దు. నమ్మకమే మన ఆయుధం. యేసయ్య ఒకటే అంటున్నాడు, నువ్వు నన్ను నమ్ము, నువ్వు చెయ్యాల్సిన పని ఏమీ లేదు, నువ్వు నన్ను నమ్మితే చాలు, నీకేం కావాలో నేను ఇస్తా. నీకు ఆశీర్వాదములు కావాలా, దీవెనలు కావాలా, స్వస్థతలు కావాలా, నీకేం కావాలో చెప్పు, అన్ని నాలో ఉన్నాయి, ఇంకెక్కడ లేవు. ఈ ప్రపంచంలో నీకు ఎక్కడ పోయినా ఏమి లభించు, నీకు మనశ్శాంతి లభించదు, ఐశ్వర్యం లభించదు, స్వస్థత లభించదు. ఎందుకంటే ఏది కావాలన్నా సరే అవన్నీ నాలోనే ఉన్నాయని యేసయ్య చెప్పుచున్నాడండి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. మనం చేయవలసిందల్లా ఒక్కటే, పరిపూర్ణముగా విశ్వాసంతో యేసయ్యని నమ్మితే చాలు, నీ పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఇస్తే చాలు. ఎందుకంటే ఆయన ఒక్కసారి వాగ్దానం కనుక చేస్తే భూమి ఆకాశములు గతించిపోయినను ఆయన వాగ్దానము గతించిపోదండి. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన దయ కలిగిన దేవుడు, ఆయన రక్తముతో ప్రతి బిడ్డని స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. దేనికంటే ప్రతి ఒక్కరము మనం చేయవలసింది ఏమిటో తెలుసా? పరిపూర్ణ విశ్వాసంతో ప్రార్థన చేయండి. అనేకమైన మేలులు మనందరం కూడా తీసుకోవచ్చండి. సమయం సరిపోవటం వల్ల రేపు వచ్చే వారము మళ్ళీ మనము ఈ వాక్యమే చెప్పుకుందాం. విధేయతలో ఏముంది? మనకి విజయం ఉంది. అంటే దేవుడు వద్ద మనం ఎలా ఉండాలి? విధేయత కలిగి ఉండాలి, మౌనం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడైనా దయచేసి ఒక విషయాన్ని చెప్తున్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఇది మహా అద్భుతం. ఏంటంటే ఎవరికైనా బాధ వచ్చినప్పుడు, ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు, ఎవరికైనా అప్పుల్లో కూరుకుపోయినప్పుడు, ఎవరైనా శత్రువుల మధ్య ఉన్నప్పుడు మీరు వాటిని ఆలోచిస్తా ప్రార్థన చేయొద్దు. మీ ప్రార్థన అక్కడికి వెళ్ళదు, వాటిని అక్కడ వదిలేసేయండి. దేనికంటే మనం ఎక్కడికి వచ్చాము? దేవుడు సన్నిధానానికి వచ్చినప్పుడు అది అక్కడికి రాలేదు. గుర్తుపెట్టుకోండి. మనం వెళ్ళగలుగుతాం, కానీ ఆ సమస్య, వ్యాధి, బాధ అక్కడికి రాలేదు. దానికి మనకి సంబంధం లేదు. మీరు దేవుడితో ముఖాముఖిగా ప్రార్థన చేయండి. దేవా, అది ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా, ఆ వ్యాధికి నాకు సంబంధం లేదు, నేను నీకు నాకు సంబంధమే. మన ప్రార్థన ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? యేసయ్య, ఆ వ్యాధికి నాకు సంబంధం లేదు, నీకు నాకు సంబంధం. ఆ అప్పుకి నాకు సంబంధం లేదు, నీకు నాకు సంబంధం. నాకు ఆ బాధకి నాకు సంబంధం లేదు, నీకు నాకు సంబంధం. ఆ దరిద్రానికి నాకు సంబంధం లేదు, నీకు నాకు సంబంధం. ఆ శత్రువులకి నాకు సంబంధం లేదు, నీకు నాకు మాత్రమే సంబంధం. ఆయనకి మనకి సంబంధం ఉంటే మన దగ్గరికి రాగలుగుతాయా? ఖచ్చితంగా రాలేవు. మీ ప్రార్థన ఈ విధముగా ఉంచమని యేసు నామములో అడుగుతున్నాను. దయచేసి కన్నులు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, నాయనా, మీ యొక్క దీవెనలు ఏ విధముగా ఉంటే ఎలా మీరు మాకు ఇస్తారో ఈ రోజు వాక్యమును ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు కనుక నా తండ్రి, నాయనా, మీరు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలకి నా తండ్రి
మీ యొక్క విశ్వాసముని తండ్రి వారి హృదయంలో నాటమని అడుగుచున్నాను. సమస్త ఆశీర్వాదములు మీలో ఉన్నాయి, సమస్త దీవెనలు మీలో ఉన్నాయి నాయనా. అన్ని మీరే ఉన్నారు తండ్రి. మాకు మిమ్మల్ని నమ్మితే చాలు మీ మహిమను చూస్తామని వాగ్దానం ఇచ్చిన బిడ్డలు నాయన వాగ్దానం ఇచ్చారు తండ్రి. ఈ వాగ్దానం ఉన్న ప్రతి బిడ్డ హృదయంలో మీరు ఉండే తండ్రి, వారి ప్రతి ఒక్క హృదయాన్ని తండ్రి మీ పట్ల స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ టైం చాలా ఎక్కువ.